ఈ వీడియో చూసే ముందు మీకు ఎవరు విన్నర్ అవ్వాలి అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అబ్బా వీళ్ళు విన్నర్ అయితే చాలా బాగుండే, చాలా మంచిగా ఉండే, డిజర్వింగ్ కంటెస్టెంట్స్, డిజర్వింగ్ జోడీస్ అనే దాని గురించి అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఈ వీడియో చూడండి. వచ్చిర్రు, టైటిల్ తీసుకున్నారు, పోతున్నారు అనే దాని గురించి ఉంది. సో ముచ్చటేంటిదంటే మన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఏదైతే మనకు రీసెంట్గా ఒక ఈవెంట్, ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందో షో. సో అది వచ్చేసి మనకు ఎండ్కి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని వీక్స్, ఇంకా కొన్ని వారాలు అయితే ఉన్నది. సో అందులో ఎవరు విన్నర్ అయ్యారు ఏంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంకా రన్నర్ ఎవరు అయ్యారు ఏంది కథా కార్ఖానా అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇది చూసే ముందు చాలామంది వీడియోస్ చూసి ఉంటారు, బట్ నేను కన్ఫర్మేషన్ కోసం ఆగిన అసలు ఇదేనా కాదా విన్నింగ్ వీళ్ళేనా కాదా అనే దాని గురించి. సో 99.9% వీళ్ళే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా రన్నర్ కూడా వీళ్ళే అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నది. సో రన్నర్ జోడీ వచ్చేసి మనకు ఆదిరెడ్డి గారు ఇంకా కవిత గారు అయితే రన్నర్ అప్ అయ్యారు. ఇంకా విన్నర్ వచ్చేసి యాజ్ ఎక్స్పెక్టెడ్ వైల్డ్ కార్డ్లా వచ్చి టైటిల్ కొట్టుకొని పోయారు మన ప్రేరణ గారు ఇంకా శ్రీపద్ గారు. ఇంకా థర్డ్ పొజిషన్లో చూసుకున్నట్లయితే మన సోనియా గారు ఇంకా మన యష్ గారు అయితే ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో చూసుకుంటే అమర్దీప్ గారు ఇంకా తేజస్విని గారు అయితే ఉన్నారు. ఇక మిగతా 2 ప్లేసెస్లో మన రాకేష్ గారు ఇంకా మన ఇంకో జోడి ఉన్నదిగా, సో ఆ జోడీ అయితే మనకు ఉన్నారు అన్నట్టు. సో ఇదన్నమాట జరిగిన ముచ్చట. ఇంకా దాని తర్వాత మనకు ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్, ఇంకా కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్ ఇవి రాబోతుంది ఇది కూడా. సో దాని గురించి కూడా మనం తర్వాత ముందు మాట్లాడుకుందాం. సో ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి అన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.